హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనాతో ముచ్చట్లు. ఈరోజు టాపిక్ వచ్చేసి చెస్ లెసన్ నెంబర్ 2కు స్వాగతం. లెసన్ నెంబర్ 2లో కవర్ చేయబోతుంది ఏంటంటే జస్ట్ పీసెస్ మూమెంట్ని గేమ్ ఆడిన ద్వారా మీకు ఐడియా వస్తుందని ఆడుతున్నాను. అదేవిధంగా గేమ్ ఇంతటితో ఆగదు. లెసన్ నెంబర్ 3లో ట్రిక్స్ మళ్ళీ గేమ్ గురించి వివరంగా డీటెయిల్గా ఐడియా వచ్చే విధంగా మీకు చెప్తాను. ముందుగా లెసన్ నెంబర్ 1 చూడండి, తర్వాత లెసన్ 2 క్లియర్ కట్ ఐడియా వస్తుంది. సిరీస్ లాగా ముందుకు వీడియోలు ఉన్నాయి. లైన్గా లెసన్ని ఫాలో అవ్వండి, బిగినర్స్కు చాలా హెల్ప్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. నేను ఇక్కడ చెక్మేట్ ఎలా పెట్టాలి, దానికి డిఫరెంట్ ఏమి అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఎగ్జాంపుల్గా జనరల్గా మీకు ఇప్పుడు ఇందులో చూపిస్తాను. నేను ఇక్కడ రాజుకు ఆపోజిట్లో ఉండేటువంటి సిపాయిని ఇలా ముందుకు ఒక స్టెప్ ముందుకు వెళ్తాను. అది తర్వాత వాళ్ళ టర్న్, వాళ్ళు ఇలా 2 స్టెప్స్ ముందుకు వస్తారు. నేను ఇక్కడ నుంచి శకుటాన్ని ఇలా బ్లాక్లో ఇక్కడ వెళ్ళి పెడతాను. తర్వాత వాళ్ళు ఇలా గుర్రాన్ని ఇలా ఎల్ షేప్లో ఇక్కడికి తెచ్చి పెడతారు. నేను ఇక్కడ నుంచి మంత్రిని ఇలా స్ట్రైట్గా పెడతాను. నెక్స్ట్ వాళ్ళ టర్న్ కాబట్టి వాళ్ళు ఇక్కడ మరి ఎక్కువ దాన్ని 2 స్టెప్స్ కానివ్వండి, 1 స్టెప్ కానివ్వండి ఇలా పెడతారు. నేను ఇక్కడే ఉంటే ఇక్కడ నుంచి ఇలా క్యాప్చర్ చేసేస్తాడు నన్ను, ఇలా క్యాప్చర్ చేసేస్తాడు నన్ను. అందుకోసం నేనేం చేస్తానంటే నేను ఇక్కడ నుంచి ఇలా క్యాప్చర్ చేసేస్తాను. ఇప్పుడు రాజుకు చెక్ అయిపోయింది. అక్కడ రాజు అక్కడే ఉంటే నేను సిపాయితో శకుటంతో నుంచి బ్రౌన్ బాక్స్లో అదేవిధంగా వెళ్ళి రాజును కొట్టేశాను. అందుకు రాజు ఏం చేస్తాడంటే ఇలా వచ్చి నా శకుటాన్ని ఇలా కొట్టేశాడు. ఆల్రెడీ ఇక్కడ నేను మంత్రిని అలా ఆప్షన్లో ఉండాలని మంత్రిని ఇక్కడ పెట్టాను. ఇప్పుడు రాజుకు చెక్మేట్. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను మీకు. నేను ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి క్యాప్చర్ చేస్తున్నాను. ఆపోనెంట్ సైడ్ వాళ్ళు దాన్ని ముందుగానే గుర్తు తెచ్చుకొని రాజుకు చెక్ ఉందనేసి అదేవిధంగా చెక్మేట్ కూడా ఉంది అని అర్థం చేసుకుంటే ఇక్కడికి మనం వైట్ సైడ్ వాళ్ళు మనం గెలిచిపోతాం. వాళ్ళు తెలుసుకోకుండా అట్లా అదేవిధంగా వచ్చి ఇక్కడకు మన శకుటాన్ని క్యాప్చర్ చేసేస్తే మనకు ఇక్కడ చెక్మేట్ ఉంటుంది. ఇలా వెళ్ళి ఇలా రాజును క్యాప్చర్ చేస్తాం. ఇక్కడికి ఆట ముగిసిపోతుంది, ముందుకు వెళ్ళడానికి ఉండదు. రాజు ఉండడు కాబట్టి ఈ ఆట ఆడడానికి రాదు. ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అయింది అనుకుంటున్నా. మీకు ఇవన్నీ తీసేసి మళ్ళీ క్లియర్గా అర్థమయ్యేటట్లా చెప్తాను ఇప్పుడు మీకు. ఇక్కడ చూడొచ్చు, మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా మీకు ఇప్పుడు పెట్టాను. రాజును ఇక్కడే ఉంచితే ఏనుగుతో నుంచి మనకు ఈ లైన్లో ఎక్కడైనా నిలబడియండి స్ట్రేట్గా ఏనుగుతో మనకు అటాక్ చేసేస్తాడు రాజుకు. అందుకని నేనేం చేస్తానంటే ఇలా ముందుకు ఒక బాక్స్లోకి ముందుకు వెళ్తాను. అక్కడ కూడా నాకు చెక్ ఉంది. ఇక్కడ ఉంటే చెక్ ఏనుగుతో పెడతాడు. అదేవిధంగా ముందుకు వెళ్తే రాజుతో నుంచి ఇలా డైరెక్ట్గా అటాక్ చేస్తాడు. నేను ఇలా వెళ్తే ఇక్కడ నుంచి ఇలా అటాక్ చేస్తాడు. శకుటంతో నుంచి నన్ను ఇక్కడికి వైట్లో నుంచి ఇలా అటాక్ చేస్తాడు నన్ను. నేను ఇలా ముందుకు వెళ్తే ఇలా రాజుతో నుంచి ఇలా అటాక్ చేస్తాడు. ఇక్కడ వెళ్తే ఇక్కడ రాజుతో నుంచి అటాక్ చేస్తాడు. ఇలా వెళ్ళినా రాజుతో అటాక్ చేస్తాడు. ఎక్కడికి ముందుకు వెళ్ళడానికి రూట్ లేదు కాబట్టి ఇది చెక్మేట్ అంటారు. చెక్ అంటే
ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటే, ఇక్కడ ఏనుగుతో నుంచి ఇలా ముందుకు తెచ్చిపెడితే ఇప్పుడు చెక్. మళ్ళీ ఇలా వెళ్తే చెక్ లేదు. మనకు ఆపోజిట్గా స్ట్రేట్గా వచ్చేటువంటి మనకు అటాక్ చేసే రూట్ ఉంటే మాత్రం అది చెక్ అవుతుంది. ఇప్పుడు ఇలా రూట్ లేదు కాబట్టి ఇది చెక్ కాదు, చెక్ మేటు కాదు. ఇప్పుడు మళ్ళీ చెక్, ఇప్పుడు మళ్ళా లేదు. అదే ఇలా ఉంటే చెక్మేట్, కంప్లీట్గా చెక్మేట్. మనకు ఎక్కడికి ఇలా మూవ్ చేసి ఇక్కడ అటాక్ చేస్తాడు, ఇలా మూవ్ చేసి ఇక్కడ అటాక్ చేస్తాడు, ఇలా వస్తే ఇక్కడ అటాక్ చేస్తాడు. అందుకని మనకు ముందుకు వెళ్ళడానికి రూట్ లేదు కాబట్టి ఇక్కడికి చెక్, మ్యాచ్ ఇక్కడికి స్టాప్ ఎండ్ అవుతుంది ఇక్కడికి. ఇది చెక్మేట్. చెక్ అంటే మనకు ముందుకు మూవ్ అవ్వడానికి ఆప్షన్ ఉంటే అది చెక్ అంటారు, చెక్ అంటారు. ఇలా మూవ్ అవ్వడానికి రూట్ లేకపోతే ఇది చెక్మేట్ అంటారు. అర్థమయ్యింది అనుకుంటున్నాను క్లియర్గా. నెక్స్ట్ లెసన్లో ఇక్కడ మీకు ఏబిసిడి ఇక్కడ 1 2 3 ఇక్కడ దీన్ని వచ్చేసి కోడింగ్ అంటారు. ఈ కోడింగ్ను ఎలా రాసుకోవాలి, అదేవిధంగా మనం ఎప్పుడైనా కానివ్వండి నేషనల్ లెవెల్లో కానివ్వండి, ఏషియన్ లెవెల్స్లో కానివ్వండి, వాళ్ళు పక్కలో బుక్లో రాసుకుంటూ ఉంటారు ఈ కోడింగ్ ప్రకారంగా. ఈ కోడింగ్ ఎలా రాసుకోవాలి, ఇది ఎందుకు ఈ కోడింగ్ రాసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో లెసన్ నెంబర్ 3లో మీకు డీటెయిల్గా వివరంగా చెప్తాను. ఇక్కడికి ఈ వీడియోని స్టాప్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.